మీనాక్షిపై గుర్రు ఆమె తీరుపై పార్టీ సీనియర్ల అభ్యంతరం లాభం కన్నా నష్టమే ఎక్కువ అంటూ అసనం ఎస్సీ భూ వివాదంపై అంత హడావుడి ఎందుకని ప్రశ్న సెక్రటరీలో మంత్రులు కమిటీలతో భేటీపై విమర్శలు సీఎం సర్కార్ను ఇరకాటంలో పెడతారా అని క్వశ్చన్ అంటూ చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీరుపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇన్ఛార్జ్ హోదాలో ఉన్న ప్రభుత్వానికి పార్టీకి సపోర్ట్గా ఉండాలి, కానీ ఆమె వ్యవహార శైలి ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్సి భూ వివాదం పరిష్కారం పేరుతో ఆమె చేసిన హడావుడి వల్ల అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి మేలు కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని సీనియర్లు ఆవేదన చెందుతున్నారు. 3 రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చినటువంటి నటరాజన్ మంత్రులు, స్టూడెంట్స్, సివిల్ సొసైటీ ప్రజలతో భేటీ అయ్యారు. దీంతో మీనాక్షి తీరుపై అటు విపక్షాలు ఇటు సొంత పక్షం నుంచి విమర్శలు వస్తా ఉన్నాయి. ఇరకాటంలో ప్రభుత్వం గాంధేయవాదిగా నిరాడంబర నాయకురాలుగా పేరున్న మీనాక్షి నటరాజన్పై తొలిసారి విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇన్ఛార్జ్ల కన్నా ప్రజాస్వామికవాదిగా వ్యవహరిస్తారని అందరూ భావించారు, కానీ ప్రస్తుత పర్యటనలో ఆమె పనితీరును సొంత పార్టీ లీడర్లే తప్పు పడుతున్నారు. ఆమె ఏ హోదాలో మంత్రుల కమిటీతో సెక్రటేరియట్లో సమావేశం అవుతారు, ఏ హోదాలో సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి స్టూడెంట్స్తో భేటీ అయ్యారు, ఏ హోదాలో ఏ అధికారంతో సివిల్ సొసైటీ ప్రజలతో మంత్రాలు జరుపుతారు అని సొంత పార్టీ నేతలే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ పనులన్నీ సీఎం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ నిర్వర్తించాలి, కానీ ఆ కమిటీని సెక్రటేరియట్కే పరిమితం చేసి ఆమె రంగంలోకి దిగడం ఏంటి? ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వం కంటే పార్టీ ఇన్ఛార్జ్ హోదా ఎక్కువనా అని చర్చించుకున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం అటు ప్రభుత్వాన్ని ఇటు సీఎంను ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. అవి భవిష్యత్తులో విపక్షాల విమర్శలకు అస్త్రంగా మారుతాయని కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. నిన్న ప్రతిపక్ష నాయకులు బీజేపీ సంబంధించిన బండి సంజయ్ కూడా చాలా క్లియర్గా చెప్పిండు, మీనాక్షి నటరాజన్కు సెక్రటేరియట్లో ఏం పని, సెక్రటరీలో ఇవన్నీ పనులు చక్కబెట్టడానికి ఆమె ఎవరు, ఆమెకి ఏం హోదా ఉన్నది అని చాలా స్పష్టంగా మీనాక్షి నటరాజన్ పైన విమర్శలు గుప్పించడం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. సో మీరు పార్టీ కార్యక్రమాల విషయంలో చొరవ చూపాలని డిమాండ్లు పార్టీ సీనియర్ల నుంచి కావచ్చు, పార్టీ నుంచి కానీ వెలువెత్తున్నాయి. కానీ ఇక్కడ అంతర్గత ప్రభుత్వ విషయాల్లో చాలా విషయాల్లో జోక్యం అవుతున్నారు అనేటువంటి విమర్శలు వెలువెత్తున్నాయి. దీనివల్ల పార్టీకి చాలా పెద్ద నష్టం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు పార్టీ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ప్రభుత్వపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దు. మీకు ఎక్కడ కూడా ఎలాంటి రైట్ కూడా లేదు, అది స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఇది ఎక్కడి వరకు పోతుందో ఏందో. గతంలో కేసీఆర్ పాలన చూసినాం, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఎట్లా వేసినా చూసినాం. సో ఇప్పుడు అదే పరిస్థితి కనబడతా ఉంది. దయచేసి ఈ తీరు మార్చుకోవాలి. మీనాక్షి నటరాజన్ గారు ఇప్పటికైనా కానీ మీరు పార్టీ పరమైన నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇలాంటి ప్రభుత్వపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం, ప్రభుత్వానికి చాలా అతిపెద్ద నష్టం జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.